వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ గచ్చిబౌలికి ఆనుకొని 400 ఎకరాలు అది కాస్త ఇప్పటి వరకు అయితే కోర్టు కేసులో అయితే ఉంది. సో ఇప్పుడైతే అది తీరిపోయింది. మరి ఆ 400 ఎకరాలని ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మనకి అంటే ఇప్పుడు తెలుస్తుంది గచ్చిబౌలికి ఆనుకొని 400 ఎకరాలు ఇన్ని డేస్ అయితే కోర్టు కేసులో ఉండే అని చెప్పేసి అది కాస్త ఇప్పుడు తీరిపోయింది. 400 ఎకరాలని మరి ఏం చేయబోతున్నారు ఇప్పుడు రీసెంట్గా మనకి న్యూస్లలో వినపడిన 400 acres ఆప్షన్ ఏదైతే ఉందో కంచి గచ్చిబౌలి అంటారు దీన్ని, లొకేషన్ని. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే మనకి ఒక సైడ్ తెల్లాపూర్, ఇంకొక సైడ్ నల్లగంట్ల, కంచి గచ్చిబౌలి, ఇంకొక సైడ్ మనకి TSPA, బుద్వేల్, రాజేంద్ర నగర్ అనమాట. అంటే ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఈ 400 ఎకరాల ల్యాండ్. సో యాజ్ యూ సెడ్ టిల్ రీసెంట్లీ కోర్టులో ఉండే అది, బికాజ్ ఇట్ బిలాంగ్ టు IMG అండ్ ఆల్. సో ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ అది అంటే బేసిక్లీ ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఆప్షన్ వేయడానికి వాళ్ళకు ఒక రీజన్ ఉండాలి. సో ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేసేసి ఈ 400 acres ఏదైతే ఉందో ఇట్స్ రెడీ ఫర్ ఆప్షన్. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే గవర్నమెంట్ నీడ్స్ మనీ. గవర్నమెంట్కి ఫండ్ రైజింగ్ ఎప్పుడైతే కావాలనుకుంటారో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే వాళ్ళ చేతిలో ఉంటుందో దాన్ని ఆప్షన్ చేస్తారు. ఇప్పుడు ఈ 400 acres ల్యాండ్ ఆప్షన్ చేసేది కూడా టు రేజ్ ఫండ్ ఫర్ ద గవర్నమెంట్ అనమాట. సో ఇక్కడ అయితే కండిషన్స్ ఏం పెట్టారంటే బిల్డర్స్ ఎవరైతే అంటే ఇంకా బిడ్డింగ్ స్టార్ట్ అవ్వలేదు, ఇది ఇంకా ప్రపోజల్ నడుస్తూ ఉంది, ఇట్స్ ఇన్ ద ప్లాన్ టు ఆప్షన్ అనమాట. కాకపోతే నియర్ ఫ్యూచర్లో వాళ్ళు బిడ్డింగ్కి వచ్చేస్తారు. అంటే కండిషన్స్ ఏం పెట్టారంటే మినిమం 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్స్ మాత్రమే బిడ్డింగ్కి దిగాలి. ఓకే, అండ్ ఇది ఎలాంటి లేఅవుట్ అవుతుంది అంటే సేమ్ లైక్ మనకి కోకాపేట్, నియోపోలిస్ ఎలాగైతే లేఅవుట్లు చేశారు గవర్నమెంట్, అంతే నీట్గా క్లీన్గా హైలీ డెవలప్డ్ లేఅవుట్స్ కిందనే ఇది కూడా మనకి కనబడుతుంది. సో ఇప్పుడు మనం హైదరాబాద్ గ్రోత్ చూసుకుంటే దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, LB నగర్, సికింద్రాబాద్ ఇవన్నీ వదిలేస్తే అమీర్పేట్, పంజగుట్ట, మీకు హైటెక్ సిటీ నుంచి మీకు వెస్ట్ సైడ్ అండ్ సౌత్ వెస్ట్ సైడ్ మనకి హైదరాబాద్లో చాలా గ్రో అయింది. ఇప్పుడు మీరు ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి వరకు రోడ్లు ఒక రకంగా ఉంటాయి. గచ్చిబౌలి నుంచి మీకు నానక్రామ్ గూడ వరకు రోడ్లు ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు గచ్చిబౌలి నుంచి ఏదైతే కోకాపేట్, నియోపోలిస్ వెళ్తున్నాయో ఆ రోడ్స్ ఇంకా విశాలంగా ఇంకా క్లాస్ గా ఉంటాయి, చాలా పెద్దగా, చాలా నీట్ గా. సో ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ వేసిన లేఅవుట్స్ ఇవి. దాంట్లో గవర్నమెంట్ టేక్స్ కేర్ దట్ అన్లిమిటెడ్ FSI ఇవ్వాలి, మంచి బ్రాండెడ్ బిల్డర్స్ ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, మంచి క్లాసీ అంటే ఒక రిచ్ లెవెల్ పీపుల్ కి అకామిడేట్ చేసే రెసిడెన్షియల్ ఏరియాస్ ఇవి. సో సిమిలర్ టు దీస్ ఏరియాసే మనకి ఇప్పుడు ఈ 400 acres ఏదైతే కంచి గచ్చిబౌలిలో వీళ్ళు ఆప్షన్ వేస్తున్నారో అలాంటి ఒక లేఅవుట్ ఇక్కడ కూడా తయారవుతుంది. ఇప్పుడు రీసెంట్గా జరిగిన బుద్వేల్ అంటే ఒక 2 to 3 years బ్యాక్ ఏదైతే బుద్వేల్లో జరిగిందో ఆప్షన్, అది కూడా ఇంతే. సింపుల్ లాజిక్ ఏంటంటే 300 to 400 feet రోడ్స్ వేస్తారు. ఓకే, డ్రైనేజ్ సిస్టమ్ వెల్ బిల్డ్, కేబులింగ్ చాలా హై లెవెల్లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఈజ్ అ డిఫరెంట్ లెవెల్. ఓకే, అండ్ రెసిడెన్షియల్కి ఆనుకొని మీకు కమర్షియల్ యాక్టివిటీస్ అంటే సెస్ లాంటి పర్మిషన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఆఫీస్ స్పేస్, ఓకే, రెసిడెన్షియల్ దగ్గర ఉండటం వల్ల ఏమవుతుందంటే కమ్యూటింగ్ అనేది టైం సేవ్ అవుతుంది. అదే ఏరియాస్లో మీకు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, మాల్స్, దీన్ని మిక్స్డ్ గ్రూప్ డెవలప్మెంట్ అంటారు. ఓకే, సో ఇలాంటి డెవలప్మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నారో అదే ఏరియాలో స్టే చేస్తారు, అదే ఏరియాలో వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు. సో ఈ మిక్స్డ్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో దట్ మీరు ఎక్కడో సికింద్రాబాద్లో పనిచేసి మియాపూర్లో ఉండి, ఓకే, ఇట్స్ అ బర్డెన్. మన లైఫ్లో సగం లైఫ్ మనం ట్రావెలింగ్లోనే అయిపోతుంది. సో అంటే అప్పుడు మనకి కోర్ట్ కేసులో ఉన్నప్పుడు సో ఆ రోజుల్లో మనకి 400 ఎకరాలు అనేది చాలా తక్కువ ప్రైస్లో ఉంటుండే. ఇప్పుడు కొన్ని కోట్లలో విలువ ఉంది అని చెప్పేసి చాలా వినిపిస్తుంది. ఇంతకదేంటి? గవర్నమెంట్ ఆప్షన్ ప్రకారం వాళ్ళ ప్లాన్ ఈస్ టు బిడ్ ఇట్ అట్ 60 to 70 CR per acre. ఇంకా ప్రైస్ అయితే ఫిక్స్ అవ్వలేదు, బట్ టాక్స్ ఆర్ లైక్ అంటే మనకు కొన్ని మీడియాలో కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్ని మనం ఫాలో చేస్తే గవర్నమెంట్ ప్రకారం దే వాంట్ టు ఆప్షన్ ఇట్ ఫర్ 60 to 70 CR per
ఏకర్, కానీ అది ప్రాక్టికలీ పాసిబుల్ అవుతుందో లేదో మనకు తెలియదు. అవును. బికాజ్ ఈ లేఅవుట్ ప్లాన్ ఇంకా బయటకు రావాలి. ఐ మీన్ వాళ్ళకి చాలా ఉన్నాయి ప్లాన్స్, లైక్ అలాంగ్ విత్ రోడ్స్ దే వాంట్ గో ఫర్ ఈకో పార్క్స్. దాని లోపల ఈకో పార్క్స్, సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్, ఎల్డర్లీ పీపుల్ కోసం సపరేట్ పార్క్స్, ఇలా కొన్ని అమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే మనకి లేఅవుట్ది 100% మనకి లేఅవుట్ కాపీ అయితే రాలేదు. వన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిసైడెడ్, ఓకే, అప్పుడే మనం ఆ ఒక లేఅవుట్కి అంత ప్రైస్ పెట్టగలుగుతామా లేదా అనేది తెలుస్తుంది. ఇంకోటి ఈజ్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. ఇప్పుడు కోకాపేట్, నియోపోలిస్ లాంటి ఏరియాస్లో మనకి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉన్నందుకే 100 కోట్లు ఎకరా పలికింది. కానీ ఇక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు వెయిట్. సో అంటే మనకి గచ్చిబౌలి సైడ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ముందు ఐటీ పరంగా, సో ఐటీ కానీ మాల్స్ కానీ మీరు అన్నట్లు. బట్ అలా చేస్తారా, లేదంటే మళ్ళీ హెచ్ఎండిఏ లాగా చేసి అమ్మే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదండి, దిస్ ఈస్ గోయింగ్ టు బి మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్. ఇక్కడ మనకి కమర్షియల్, ఐటీ, ఎంటర్టైన్మెంట్ అండ్ రెసిడెన్షియల్, సేమ్ లైక్ మనకి ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కోకాపేట్ లాంటి ఏరియాస్లో బిడ్డింగ్ జరిగిందో, సిమిలర్లీ ఇట్ విల్ బీ హ్యాపెనింగ్ విత్ దిస్ 400 acres ఆల్సో. ఎందుకంటే అలా చేస్తేనే ఆ రకమైన డెవలప్మెంట్ ఉంటుంది, ఆ ప్రైజెస్లో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కూడా. దిస్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ ప్లెయిన్ హెచ్ఎండిఏ లేఅవుట్. థ్యాంక్ యూ మ్యామ్.